హాయ్! సో, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, నేను మీ రుచి వెల్కమ్ టు రుచీస్ వ్లాగ్. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే, నేనైతే పెద్దమ్మ టెంపుల్‌కెళ్తున్నానన్నమాట. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కి. సో, నాకైతే ఈరోజు వీక్ ఆఫ్ ఉంది. చాలా వీక్స్ నుండి అనుకుంటున్నా, కాకపోతే అవ్వలేదు. సో, ఫైనల్‌గా ఈ వీకెండ్ అయితే కుదిరిందన్నమాట. అందుకే నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి టెంపుల్‌కైతే స్టార్ట్ అయినాము. సో, యాక్చువల్లీ నాకు హైదరాబాద్‌లో అయితే బసెస్ గురించి జీరో ఐడియా అన్నమాట. ఆర్టీసీ బసెస్ గురించి. సో, నేనైతే ఎక్కువ మెట్రోలోనే ట్రావెల్ చేస్తాను నా వర్క్‌కెళ్ళడానికి కూడా. సో, ఫస్ట్ టైము టెంపుల్‌కి బస్‌లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అప్పటికే 5:30, 6 అయిపోయింది. సో, 8:00కి మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పేసి మళ్ళీ మెట్రోకొచ్చేసినామన్నమాట. అక్కడ ఒక ఆంటీని అడిగినాము బస్ నంబర్స్ అయితే. ఎందుకంటే ఇంకా నాకైతే తెలీదు అంతగా. సో, మళ్ళీ మెట్రోకే వచ్చేసినాము. చాలా మంచి కాలేజ్. అటు చూడు రోజు ఇదే. సరే సరే రేపు చేస్తాం సరే. సో, ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందే కదా! సో, ఎక్కడ మిర్రర్ కనిపించినా ఫోటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం దీనికే సరిపోతుంది. అసలు మెట్రోలో ఎప్పుడు చూసినా రష్షే ఉంటుందసలు. కూర్చోడానికైతే అసలు ఒక్కరోజు కూడా దొరకదు. నేనైతే రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తాను మెట్రోలో. కానీ ఒక్కరోజు కూడా నాకు కూర్చోవడానికి దొరకదన్నమాట. సో, అట్లా ఉంటది. సో, ఆ రోజు కూడా సండే కూడా చాలా రష్ ఉండే మెట్రోలో అయితే. సో, మాకు మళ్ళీ నిలబడే ఎళ్ళినాము. ఎల్ఐసి పెద్దమ్మ చాలా రాధిక రాధిక దాంట్లో ఒకసారి దూకవా సార్ మేడం ఫోన్ ఓపెన్ అవ్వట్లేదు సార్. ఎటు పోవాలి ఇప్పుడు? సో, ఇంకా ఫైనల్‌గా పెద్దమ్మ టెంపుల్‌కైతే రీచ్ అయిపోయినామన్నమాట. సో, నేనైతే వెరీ ఫ్రీక్వెంట్‌గా వెళ్తుంటాను టెంపుల్‌కి. నాకెప్పుడు వీక్ ఆఫ్ వచ్చినా గూడా నేను మాక్సిమం టెంపుల్స్‌కే ఎళ్తానన్నమాట. సో, నాకు ఓన్లీ టెంపుల్స్‌కెళ్తే మాత్రమే ఆ పీస్ అనేది దొరుకుతుంది. సో, ఇంకా బయట ఎక్కడికెళ్ళినా నాకు ప్రశాంతంగా అనిపించదు. ఎందుకో చాలా ఇష్టము టెంపుల్స్‌కెళ్ళడం అయితే. సో, నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఎక్కువ పెద్దమ్మ టెంపుల్ తల్లి పోస్టే పెడతాను ఎవ్రీ వీకెండ్. సో, మాక్సిమం ఎవ్రీ వీకెండ్ ఎళ్తానన్నమాట. సో, ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్ ఒస్తాయి ఆ గుడికెళ్తే. సో, మీకు కూడా అంతేనా?
సో, ఇప్పుడైతే చెప్పులు వదిలేయడానికి ఎళ్తున్నామన్నమాట. సో, ప్రీవియస్‌గా చెప్పులకైతే మనీ తీసుకుపోతుండే. సో, ఇప్పుడైతే చార్జెస్ అయితే చేస్తున్నారు. 10, 20 డిపెండ్స్ ఆన్ పర్సన్స్‌ని బట్టి ఉంటుంది. సో, ఇంకా నా ఫ్రెండ్ అయితే ఎప్పుడు చేతి పట్టుకొనే ఉంటుంది. పొట్టి ఫ్రెండ్ అయితే. సో, మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? బయటకెళ్తే అసలు చేతి వదలకుండా పట్టుకుంటారు. సో, ఇంకా చెప్పులొదిలేసి కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికైతే ఎళ్ళినాము. సో, నేను టెంపుల్ లోపలైతే అంతగా వీడియోస్ అయితే తీయలేరు. ఎందుకంటే వీడియో అయితే అక్కడ తీయడానికి అలో ఉండదు కదా మనకి. సో, ఇంకా క్యాప్చర్ అయితే చేయలేదన్నమాట టెంపుల్ ఇన్‌సైడ్. సో, నేనైతే పెద్దమ్మ తల్లిని చాలా ట్రస్ట్ చేస్తాను. సో, నేను కూడా ఇట్లా కాయిన్ పెట్టానన్నమాట. సో, ఎవరి నమ్మకం వాళ్ళది. సో, నాకైతే తల్లి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిందన్నమాట. సో అటు పోనీయరు. లిటరల్లీ నాకైతే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయన్నమాట ఆ మూమెంట్‌లో. సో, పక్కన అప్పుడే అమ్మవారొస్తుంది. ఆ మూమెంట్‌లోనే కాయిన్ అట్లా నిలబడింది. సో, నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండే. అసలు ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ దట్ ఫీలింగ్. చాలా అంటే చాలా హ్యాపీ ఆ రోజు. సో సో, నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. బ్లెస్సెడ్ డే నాకైతే. సో, నేనైతే ఇవన్నీ అస్సలు ట్రస్ట్ చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యానన్నమాట. సో, నేను ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు గూడా సో, నాది నాకే చాలా నెగటివిటీ ఉంటుండే. వేరే వాళ్ళు క్రియేట్ చేసింది కాదు. నాది నేనే క్రియేట్ చేసుకునేదాన్ననమాట. ఎలా అంటే అసలు నా వల్ల ఏం కాదు. నేనేం జెయ్యలేను. అది ఇది అనుకుని చాలా పిచ్చి లేపుకునేదాన్ని. అసలు నా లైఫ్‌లో ఏం చేంజెస్ అవ్వట్లేదు. అట్లనే ఉంది, ఇట్లనే ఉంది అని జెప్పేసి చాలా నెగటివిటీ క్రియేట్ చేసుకునేదాన్ని. నాది నేనే. దానివల్ల అన్నీ ఆగిపోతుండే. సో, మైండ్ డిస్టర్బ్ అవ్వడం, డిప్రెషన్‌లోకి పోవడం ఇట్లా అవుతుండే అనమాట. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాననమాట. సో, దేవుడిని నమ్ముతున్నా, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా. సో, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, ఇట్లా నమ్ముకొని పాజిటివిటీ ఉండడం. సో, మనకి నెగెటివ్ జరిగినా దాన్ని పాజిటివ్ వేలో తీసుకోవడం. సో, ఇట్లా ఉంటే ఏంటి అంటే మనం మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. సో, నా లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయన్నమాట. నేనైతే ఇది నిజం చెప్తున్నా. సో, ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ కష్టపడి కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తే డెఫినెట్‌లీ ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుంది. సో, గాడ్‌ని ట్రస్ట్ చేసి కష్టపడి కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయాలి. సో, కొంచెం స్లోగా అయినా కూడా ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అయితే వస్తది. సో, ఆ సత్యాన్నయితే నేను ఇప్పుడు రియలైజ్ అయ్యానన్నమాట. సో, ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ప్రసాదం అయితే తినేసి ఇంకా హాస్టల్‌కి బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో, టైం అప్పుడే 8 అట్లా అయిపోయింది నైట్. సో, లేట్ అయిపోయిందన్నమాట. సో, నా వీకెండ్ అయితే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇట్లనే గడిచిపోయింది. అమీర్పేట్ రెండా?
హాస్టల్ అయితే వచ్చేసినాము. 8 అయితుంది టైము. సో, ఇంకా డిన్నర్ చేయలే. డిన్నర్ చేసి అయితే పండుకోవాలి. అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా పడుకొనే ఉన్నా నేను ఈరోజు. సో, వీకెండ్ మొత్తము అయిపోయింది. సో, ఈవినింగ్ అట్లా టెంపుల్‌కెళ్ళేసి అయితే వచ్చినాము. సో, మనం లో ఉన్నప్పుడు గుడికెళ్తే ఒక ప్రశాంతత వస్తది గదా! సో, నాకైతే చాలా ఇష్టము. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.